హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి అందరికీ వెల్కమ్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తెర ముందు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో క్లియర్ కట్గా ఒక కన్సాలిడేషన్ అనేది మార్కెట్లో మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒక సైడ్ వేస్ మూవ్ అనేది ఈరోజు మనం క్లియర్గా చూడడం జరిగింది అనమాట అండి. ఆల్రెడీ మనం ఒక ట్రెండ్ లైన్ నిన్న డ్రా చేసుకోవడం జరిగిందనమాట అండి. సో మ్యాక్సిమం చాలా టైం వరకు మేబీ వితిన్ ద రేంజ్ ఏదైతే ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అయిందో అదే రేంజ్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనం అనుకున్నాం కదా. అంటిల్ అన్లెస్ ఏదైనా ఒక ఈవెంట్ ట్రిగ్గర్ ఏదైనా వస్తే తప్ప. సో అదర్వైజ్ ఇట్ షుడ్ బి వితిన్ దిస్ బౌండరీస్ అనమాట అండి. అయితే రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ కూడా ఉంది కదా. సో మోస్ట్లీ అది ఈవెంట్ అబ్జర్వ్ అయిపోతుంది అనుకుంటున్నాం. లెటెస్ట్ ఏదైనా సర్ప్రైజ్ ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ సెనారియో. సో అదర్వైజ్ మార్కెట్ షుడ్ బి వితిన్ దిస్ రేంజ్ అనమాట అండి. సో 21,300 అండ్ 23,200 రైట్, ఈ లెవెల్లోనే సో ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇంట్రాడేలో ఈరోజు చాలా చాలా నేరో మూవ్ అనమాట అండి. సో ప్రైస్ యాక్షన్ మీరు చూస్తే కనుక వెరీ వెల్ కంట్రోల్డ్ ఆర్ నేరో మూవ్ ఆర్ లెస్ పార్టిసిపేటెడ్ మార్కెట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి. బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే సినారియో అనేది చూడడం జరిగిందనమాట రైట్. అండ్ కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్ ఫ్రెండ్స్, నిన్న కూడా అమ్మడం జరిగింది, ఈరోజు కూడా అమ్మారు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫ్ఐఐస్ క్లియర్ కట్గా దే ఆర్ లుకింగ్ ఇండియా యాజ్ కొంచెం అంటే వాళ్ళకున్న ఆప్షన్స్లో ఇండియా కొంచెం ప్రీమియంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట అండి. సో నేను ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ చాలా రోజులు చెప్తా వస్తున్నాను కదా. సో వాళ్ళకున్న ఆప్షన్స్లో అంటే ఈ ఫాల్ తర్వాత దీని తర్వాత మళ్ళీ ఎక్కబడి ఫండ్స్ వచ్చేస్తాయి, ఇంకా గవర్నమెంట్ ఈవెంట్ అయిపోయింది కాబట్టి చాలా ఫారెన్ ఫ్లోస్ వచ్చేస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ స్టిల్ దే ఆర్ సెల్లింగ్. ఫర్గెట్ అబౌట్ బయ్యింగ్, ఉన్నది కూడా అమ్ముతున్నారు. సో దట్ థింగ్ హ్యాస్ టు బి రిమెంబర్డ్ రైట్. 6,860 కోట్లు సెల్ చేయడం జరిగింది. అయితే డిఐఏఎస్ సపోర్ట్ చేయడం జరిగింది మార్కెట్ని. 3,700 కోట్లు డిఐఏఎస్ బయ్యింగ్ అనేది చేయడం జరిగింది. ఓవరాల్గా నిఫ్టీ 200 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో డీసెంట్గానే ఉండడం అయితే జరిగిందనమాట అండి రైట్. సో అయితే నిన్న యాక్చువల్గా ఐ థింక్ నేను షేర్ చేయలేదు కదండి, లైక్ ఇన్స్టిట్యూషన్స్ డేటా అనేది కూడా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నిన్న కూడా 5,600 కోట్లు సెల్ చేయడం జరిగింది. అయితే డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ నిన్న కూడా ఒక 4,500 కోట్లు బయ్యింగ్ అనేది చేయడం జరిగిందనమాట అండి. అయితే 4వ తారీఖు ఇక్కడ 12,000 కోట్లు సెల్ చేశారు. సో ఇక్కడ 4,000 3,000 కోట్లు సెల్లింగ్ అనేది మీరు చూడొచ్చు అనమాట. అంత హ్యూజ్ సెల్లింగ్ రైట్. ఇంకా ఎఫ్ఐఎస్ అయితే ఇక్కడ నెట్ సెల్లర్స్గానే ఉన్నారు. బట్ కానీ ఏదైతే వన్ డే సెల్లింగ్ వచ్చిందో బట్ ఇమీడియట్గా మళ్ళీ ఒక రికవరీ అయితే మనకి డిఐఎస్ విషయంలో కనిపించింది అనమాట. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఫ్లోస్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి అనమాట. ఈరోజు కూడా ఒక 3-4 పర్సన్స్కి నేను క్లయింట్స్కి ఎస్ఐపీలు అవి ఇనిషియేట్ చేయడం జరిగిందనమాట అండి. ఓకే. సో అలాగేంటంటే సో పీపుల్ ఆర్ రియల్ ఇంట్రెస్టెడ్ అనమాట అండి. సో అవేర్నెస్ పెరిగింది థ్యాంక్స్ టు సోషల్ మీడియా. సో అందరూ కూడా అవేర్నెస్ పెరిగి సో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి దే ఆర్ రెడీ అనమాట అండి. చాలా ఫండ్స్ అయితే వస్తున్నాయి. బట్ కానీ ఎస్ఐపీస్ ఓకే, బట్ లంసమ్ అయితే ఇది మాత్రం టైం అనేది కాదనమాట. నేను ఖచ్చితంగా చెప్తాను లంసమ్ ఇన్వెస్ట్ చేయడానికి. సో మైట్ బి గుడ్ ఆపర్చునిటీస్ అహెడ్. ఇంకేదైనా ఆపర్చునిటీ వస్తే దెన్ దట్ ఈస్ గోయింగ్ టు బి బెస్ట్ ఆపర్చునిటీ అనమాట అండి రైట్. ఓకే. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ చూద్దాం ఫ్రెండ్స్. ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో ఒకసారి చూస్తే కనుక ఈరోజు రియాలిటీ అనమాట. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లైక్ పోకర్నా కానివ్వండి, చాలా స్టాక్స్లో మంచి మొమెంటం అయితే నేను చూడడం జరిగిందనమాట అండి. సో రియల్ ఎస్టేట్ స్టాక్స్లో అండ్ పొలిటికల్ రైట్. సో ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ ఫేవర్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ హెరిటేజ్ కానివ్వండి అండ్ అదాని గ్రూప్ ఆఫ్ స్టాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా లేటెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్ తగ్గట్టుగా సో వాటిలో ప్రైజెస్లో రియాక్షన్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో అదేవిధంగా దానికి తగ్గట్టుగా కొన్ని పర్టికులర్ సెక్టర్స్లో కూడా మూమెంట్ ఉంటుంది. అయితే లుక్ అట్ దిస్ స్మాల్ క్యాప్లో 3% అండి రైట్. స్మాల్ క్యాప్ మళ్ళీ దూసుకుపోతుంది అనమాట అండి. ఇమీడియట్గా గో అండ్ గ్రాబ్ అన్న టైప్లో ఆపర్చునిటీ లాగా పీపుల్ ఆర్ చేసింగ్ అనమాట అండి రైట్. మళ్ళీ డిప్ వస్తుందో లేదో చూద్దాం. బట్ కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇమీడియట్ మళ్ళీ బయ్యింగ్ వచ్చేయడం జరిగింది. అండ్ మార్కెట్ స్టిల్ ఇంటాక్ట్ అనమాట అండి. సో మార్కెట్ ఈజ్ హోల్డింగ్. సో బేర్ మార్కెట్ సినారియో లేవు మనం, బట్ సైడ్ వేస్ కన్సల్టేషన్ కొంతకాలం ఉండే ఛాన్స్ ఉందన్నమాట అండి. సో బట్ ఏదైనా ట్రిగ్గర్ అపోజిషన్స్ ఆల్రెడీ కొంత లైక్ మీడియా ముందుకు వచ్చి కొన్ని కామెంట్స్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట అండి. పొలిటికల్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయో చూడాలన్నమాట అండి. ఇప్పుడు సెంట్రల్ ఏంటంటే ఒక టీవీ 2 రిమోట్లు అనమాట అండి రైట్. ఇద్దరు చేతుల్లో ఇప్పుడు కంట్రోల్ ఉన్నట్టుగా కొంచెం ఆ టైప్లో మీరు సోషల్ మీడియాలో న్యూస్ అది కూడా చూడొచ్చు కదా రైట్. సో అందువల్ల ఏంటంటే కోయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో డెసిషన్స్ మోర్ పాపులిస్ట్ బడ్జెట్ లేదంటే ఏదైతే రిఫార్మ్స్ అవి ఉంటాయి కొంచెం జనాకర్షణ కలిగినవి ఉంటాయి ఖచ్చితంగా. బోల్డ్ స్టెప్స్ అగ్రెసివ్గా
సో చేసి ఛాన్స్ తక్కువ అనమాట అండి. ఇప్పుడు అగ్రెషన్ అనేది తగ్గుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే పీపుల్ కొంచెం అపోజిషన్ ఆల్రెడీ పీపుల్‌లో వ్యతిరేకత ఉంది కాబట్టి గవర్నమెంట్స్ విల్ బి కాషియస్ అనమాట అండి. రైట్? అండ్ కమింగ్ టు ఇండియా విక్స్ చాలా కూల్ అయిపోయింది. ఇట్ ఈస్ వెరీ కామ్ రైట్? చాలా ప్రశాంతంగా ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్ రైట్? సో అదే మనం చెప్పుకుంటా ఉంటాం కదా! పెరిగినప్పుడేమో చాలా స్మూత్‌గా పెరిగింది. బట్ పడినప్పుడు మ్యాటర్ 2 డేస్‌లో సెటిల్ అయిపోయింది. రైట్ ఫ్రెండ్స్? అండ్ ఐవీ క్రష్ అనేది మీరు ఏ రకంగా వచ్చిందో మీరు చూడొచ్చు. అండ్ ఇట్ హ్యాస్ బీన్ పుల్డ్ బ్యాక్ అనమాట వితిన్ ద బౌండరీలోకి సో వచ్చేయడం అయితే జరిగిందనమాట. గ్లోబల్ ఇండిసెస్ మీరు చూస్తే ఓవరాల్‌గా మిక్స్డ్ అనమాట అండి. స్లైట్ పాజిటివ్, స్లైట్ నెగెటివ్‌గా ఉంది. నథింగ్ స్పెసిఫిక్ అనమాట అండి. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, మేజర్ స్టాక్ ఐడియాస్ ఏం లేవనమాట అండి. పర్టికులర్ లైక్ పాప్కార్న్ ఇలాంటి కొన్ని స్టాక్స్ అయితే కొన్ని బ్రేక్అవుట్స్ టెక్నికల్ ప్యాటర్న్స్ బాగున్నాయన్నమాట. మీరు స్టడీ చేయండి ఫ్రెండ్స్. ఐఎమ్ నాట్ షేరింగ్ పాకర్న స్టాక్ పేరు చెప్తున్నాను. ఆ చార్ట్ మీరు స్టడీ చేసి ఏదైనా ప్యాటర్న్ మీరు ఐడెంటిఫై చేశారా, లేదంటే వాట్ యు లైక్ ఇట్ దేర్ రైట్? ఆర్ ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చా, ఆర్ ఇంకా ఎంట్రీకి వెయిట్ చేయాలా? పాకర్న స్టాక్ గురించి స్టడీ చేసి మీ వాల్యుబుల్ ఇదైతే మెసేజ్ ఉందో మన కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. రైట్? అయితే నేను ఈరోజు మీతో షేర్ చేద్దాం అనుకున్న స్టాక్ వచ్చి గ్రాన్యూల్స్ ఇండియా అనమాట అండి. సో గ్రాన్యూల్స్ ఇండియా ఇట్ ఈస్ అబౌట్ టు బ్రేక్ అనమాట. ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. ఒక రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఒక రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ ఫార్మేషను అబౌట్ టు కంప్లీట్ అనమాట అండి. 480 లెవెల్ దాటితే ఆ ప్యాటర్న్ కంప్లీట్ అయినట్టుగా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ప్రీవియస్గా ఐ థింక్ మనం డిస్కస్ చేసాం. ఒక ఇన్వర్స్ సైడ్ అండ్ షోల్డర్ వీక్లీ టైం ఫ్రేమ్లో బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ ఇంకా ఆ ప్రాసెస్లో ఉందన్నమాట అండి ఇది. అండ్ అగైన్ అనదర్ కన్సల్టేషన్ వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూడొచ్చు అనమాట. రౌండింగ్ బాటమ్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి దాని తర్వాత వీ కెన్ సీ సమ్ డీసెంట్ మూవ్స్ అనమాట అండి. సో లెట్ us hope so. సో మొమెంటమ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో. విల్ వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్. ఓకే. సో అండ్ రేపు వీక్లీ క్లోజింగ్ రైట్ ఫ్రెండ్స్? డూ వాచ్ అనమాట అండి. సో కొంచెం కాషన్తో చూసుకుని ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. అగ్రెసివ్గా ఆల్రెడీ చాలామంది క్రష్ అయిపోయారు గత 2-3 డేస్ ప్రైజ్ యాక్షన్లో. సో ఎవరైతే ఆప్షన్ రైడర్స్ ఉంటారో వాళ్ళకి రియల్గా చాలా టెస్ట్ అనేది మార్కెట్ ఇవ్వడం జరిగిందనమాట. ఎగ్జిట్ పోల్స్ అప్పుడు యూజ్ జంప్ రైట్? ఇమ్మీడియట్గా రియల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు గ్యాప్ ఫిల్ అయిపోయి దానికంటే డబల్ పడిపోవడం, మళ్ళీ అగైన్ ఇమ్మీడియట్గా సంహం ఏదో రకంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని వచ్చినప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్గా రైట్? సో అంటే ఇంత అగ్రెసివ్ వండర్ఫుల్గా పెరిగింది కదా అని ఎవరైతే పుట్స్ సెల్ చేసి ఇంకా ట్రెండ్ కంటిన్యూ అయిపోద్దని యాంటిసిపేట్ చేస్తుంటారో వాళ్ళందరూ పుట్ రైడర్స్ అందరూ దే గాట్ ట్రాప్డ్ రైట్? సో మార్కెట్ పడిపోతుంది, నెగిటివ్ రియాక్షన్ ఉంది, కోalition గవర్నమెంట్ కాబట్టి స్టెబిలిటీ ఉండకపోవచ్చు, ఈ నెగిటివ్ న్యూస్ ఉంది కాబట్టి అందరూ పుట్ సైడ్ నుంచి స్క్వేర్ అప్ చేసి దే మైట్ హ్యావ్ సోల్డ్ కాల్స్ రైట్? అంటే కొంతమంది సెల్లింగ్ సైడే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా, అండ్ ఓన్లీ ఒక సైడే సెల్లింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట అండి. సో ఓన్లీ కాల్ సెల్ చేస్తే ఏమైందండి, కాల్ రైటింగ్ కూడా చేసిన వాళ్ళు నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా పనిష్ అవ్వడం జరిగింది. ఈ విధంగా సో చాలామంది లాస్ అయిపోయి ఉంటారు అన్నమాట అండి ఖచ్చితంగా. సో అందువల్ల మార్కెట్ రైట్? సో వైలెంట్ మూవ్స్ అనేవి సో సైలెంట్గా జరిగాయి అనమాట అండి. సో చాలామంది లాస్ అయిపోయి ఉంటారు. ప్లీజ్ డూ ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ ఫ్రెండ్స్. క్యాపిటల్ బాగా ప్రొటెక్ట్ చేసుకోండి జాగ్రత్తగా. మార్కెట్లో మంచి ఆపర్చునిటీస్ ఎప్పుడూ ఉంటాయి రైట్? మన దగ్గర క్యాపిటల్ ఉంటే డెఫినెట్గా మార్కెట్లో అవకాశాలు కుదవలేదన్నమాట అండి రైట్? విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సీ యూ ఆల్ టుమారో. రేపు మళ్ళీ వీడియోలో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ. సీ యూ ఆల్. బాయ్.